హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఇవాళ మనం నీట్ 2026 సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో లాస్ట్ 10 ఇయర్స్ ఈ అనాలిసిస్ ఎట్లా ఉంది చాప్టర్ వైజ్ ఒకసారి చూద్దాం. హై వెయిటేజ్ చాప్టర్స్ ఎట్లా ఉన్నాయి అనేది ఇక్కడ చూస్తే వీటి నుంచి మళ్ళీ మనకి ఎక్స్పెక్టెడ్ 2026కి నీట్లో ఎట్లా ఇవ్వచ్చు చాప్టర్ వైజ్. ఈ 10 ఇయర్స్లో ఒక్కొక్క చాప్టర్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి అనేది ఒకసారి క్లాసిఫై చేసి చూద్దాం అనాలిసిస్. ఇప్పుడు ఇక్కడ కనుక 10 ఇయర్స్ అంటే 2016 నుంచి 2025 మన 25 వరకు కూడాను చాప్టర్ వైజ్ ఎలా ఉంది అనేది చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ కనుక తీసుకుంటే మన 2025లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు, 2024లో 0 ఇవ్వలేదు, 2023లో 2 క్వశ్చన్స్, 22లో 1, 21లో 1, ఇట్లా అప్ టు 2016లో 1. ఇట్లా ఓవరాల్గా చూస్తే మనకి చాప్టర్లో 10 ఇయర్స్లో ఇచ్చి 14. ఈ 10 ఇయర్స్లో ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్ అనే చాప్టర్లో టోటల్ క్వశ్చన్స్ ఇచ్చింది 14. అంటే ఓవరాల్గా మనం ఒకటైతే డెఫినెట్గా ఇస్తాడు, 2 కూడా ఇవ్వచ్చు చాప్టర్ నుంచి, 1 or 2. ఇదేంటంటే రెడ్తో రాస్తుంది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ 2026కి ఈ విధంగా రావచ్చు అన్నట్టు. ఇక్కడ మనకి ఇదేంటంటే ఈచ్ చాప్టర్లో టోటల్ 10 ఇయర్స్ మొత్తం మీద ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు అనేది. రైట్. అట్లాగే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో మన 2025లో 3 క్వశ్చన్స్ ఇచ్చాడు, 24లో 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఇట్లా కనుక ఇయర్ వైజ్ చూసుకుంటూ వెళ్తే అప్ టు 2016లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఇప్పుడు మొత్తం ఇది టోటల్ చేస్తే మనకి 22 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే ఆన్ యావరేజ్ 10 ఇయర్స్లో 22 కాబట్టి 2 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వచ్చు అనేది చూస్తున్నాం. అంటే ఓసారి ఇవ్వకుండా కూడా ఉండడం. సో యావరేజ్ మీద మనకి 2 క్వశ్చన్స్ అయితే ఇస్తాడు. అట్లా కరెంట్ ఎలక్ట్రిసిటీ హై వెయిటేజ్ 3 క్వశ్చన్స్ ఇవ్వచ్చు ఈ అనాలిసిస్ ప్రకారం. మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం 2 క్వశ్చన్స్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ జీరోస్ కూడా ఉండేవి, అంటే ఇవ్వకుండా కూడా ఉన్నాడు. ఒక్కోసారి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చాడు. 2024లో అయితే 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. అట్లా ఆన్ యావరేజ్ మనకి ఇవ్వకుండా ఉండొచ్చు, లేదా ఒక క్వశ్చన్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది ఈ చాప్టర్ మాత్రం. అదేవిధంగా మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్ చూసాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఇక్కడ కూడా చూడండి, మీకు 1 or 2 క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. 1 or 2 కనిపిస్తున్నాయి మీకు. సో 1 or 2 క్వశ్చన్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అదేవిధంగా ఏసీ ఆల్టర్నేటింగ్ కరెంట్, ఇందులో కూడా ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్లు కానీ ఇవ్వడానికి అవకాశం ఉన్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇందులో కూడా మనకి ఒక క్వశ్చన్ కానీ 2 క్వశ్చన్స్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లాగే రే ఆప్టిక్స్ వెరీ ఇంపార్టెంట్, మనకి హై వెయిటేజ్ అప్ టు 3 క్వశ్చన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది. చూడండి 2, 3, 2, 3 ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. ఆన్ యావరేజ్ మనకి 3 క్వశ్చన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంది హై వెయిటేజ్. వేవ్ ఆప్టిక్స్ 2, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ మ్యాటర్ 2, యాటమ్స్ నుంచి 1, న్యూక్లియర్ నుంచి 1, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ లాజిక్ గేట్స్తో కలిపి, అంటే అదే ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి మొత్తం కలిపి 3 క్వశ్చన్స్ పాసిబిలిటీ ఉంటుంది. ఇట్లా మనకి ఎక్స్పెక్టెడ్ 2026కి ఈ విధంగా ఇవ్వచ్చు. ఇక ఇవేంటంటే మనకి క్లాస్ 12 సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి 2025లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, 23. 2024లో ఎన్ని ఇచ్చాడు, 30 కదా. అట్లా మనకి ఇయర్ వైజ్ ఇదమ్మా క్లాస్ 12 సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్కి సంబంధించి మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడండి. రైట్. ఇది వచ్చేసేమో మనకి చాప్టర్ వైజ్ 10 ఇయర్స్లో ఇచ్చినటువంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు దీని నుంచే నేను ఎక్స్పెక్టెడ్ చెప్పాను. ఒక క్వశ్చన్ అటు ఇటుగా ఉంటుందామా ఒకసారి చూడండి, జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు హై వెయిటేజ్ చాప్టర్స్ కనుక చూస్తే కరెంట్ ఎలక్ట్రిసిటీ 3 ఇస్తున్నాడు, రే ఆప్టిక్స్ నుంచి 3 ఇస్తున్నాడు, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ కూడా 3 ఇస్తున్నాడు. ఈ 3 చాప్టర్ల నుంచే సింగిల్ చాప్టర్లే 9 క్వశ్చన్లు వస్తున్నాయి. ఓకేనా, 9 క్వశ్చన్స్. జాగ్రత్తగా చూడండి. అట్లా చాప్టర్ వైజ్ ఒకసారి చూడండి, కావాలంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది క్లాస్ 12 సీనియర్ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి లాస్ట్ 10 ఇయర్స్ అనాలిసిస్ నీట్ ఫిజిక్స్ సంబంధించి. రైట్.
అట్లా నెక్స్ట్ ఈ నీటికి సంబంధించి హెచ్సి వర్మ సార్ బుక్స్, అదేవిధంగా డిసి పాండే సార్ బుక్స్ ఎలా ఉపయోగం అనేది నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. మొన్న 2025లో ఇచ్చినటువంటి పేపర్ని కనుక చూస్తే మనకి డిఫికల్టీ కదా, డిఫికల్టీ టాపిక్స్ ఇచ్చాడు కాబట్టి మనం వాటిని ఓవర్కమ్ చేయాలంటే నెక్స్ట్ 26లో అటువంటి న్యూమరికల్స్ ఇస్తే మనం చేయగలగాలి. కాబట్టి ఈ బుక్స్ మనకి ఎట్లా ఉపయోగపడతాయి అనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇటువంటి మరిన్ని వీడియోస్ నేను మనకి తెలుగు ఇంగ్లీష్లో కలిపి మన వీడియోస్ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మన తెలుగు స్టేట్ పిల్లలకి చాలా ఉపయోగము నేను చేయబోయే వీడియోస్. ఇవి జస్ట్ బేసిక్ చేస్తున్నాం, న్యూమరికల్స్ కూడా చేస్తాను, ఎక్స్పెక్టెడ్ న్యూమరికల్స్, ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఎట్లా ఉంటాయి ఏంటనేది. లైక్ ఇప్పుడు నీట్ గురించి చూస్తాం, అదేవిధంగా జేఎంఏ ఫౌండేషన్ సంబంధించి కానీ సిబిఎస్సి వాళ్ళకి సంబంధించి కానీ ఇట్లా ఫిజిక్స్ సబ్జెక్ట్లో నేను డిఫరెంట్ వీడియోస్ని ప్లాన్ చేస్తున్నాను. అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ ఉపయోగించుకోగలరని ఆశిస్తున్నాను. సో దట్ నన్ను కొంచెం సపోర్ట్ చేయడానికి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా కొంత బూస్టప్ అవుతాను. రైట్, మీకు మరిన్ని మంచి వీడియోస్ని అందిస్తాను. ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.